అకాల వర్షానికి నష్టపోయిన పంట వివరాలు సేకరించేందుకు కలెక్టర్తో సహా ఏ అధికారి కూడా క్షేత్రస్థాయిలో వెళ్లడం లేదని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు రైతులను పరామర్శించడం సంతోషంగా ఉంది, కానీ చెప్పినట్టుగా పంట నష్టం జరిగినా ప్రతి రైతుకి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం రైతుల ఎంపిక విషయంలో ఏ ఒక్క రైతును విస్మరించినా ఊరుకునేది లేదని వెంకటరెడ్డి హెచ్చరించారు. నష్టమైంది, దానికోసం ప్రభుత్వానికి పంపినాం. అది కనీసం ఎన్ని ఎకరాలైంది, ఎంతమంది రైతులు నష్టపోయారు, ఏ పంట ఎక్కడెక్కడ ఏరియాలో పోయింది అనేది డాటా కలెక్షన్ చేయమని చెప్పినాం. అగ్రికల్చర్ ఏడీఏ గారికి చెప్పడం జరిగింది. అగ్రికల్చర్ ఏడీఏ గారు ఏమంటారంటే అట్లా ఇవ్వడం కుదరదు సార్, ఇప్పుడు మేము ఓవరాల్గా ఇస్తాము, తర్వాత సర్వే చేస్తామని అంటారు. రైతు బాధపడ్డ రోజు, రైతుకు నష్టమైన రోజు, రైతు దగ్గరికి వెళ్ళి మద్దతు తెలిపి కనీసము మీకు మేమున్నామనేది అధికారులు చెప్పగలిగితే రాజకీయ నాయకుల కన్నా ఎక్క అధికారులను నమ్ముతారు. అది అందరూ అర్థం చేసుకోవాలి. అధికారి వచ్చి పర్యవేక్షణ చేసి పంట నష్టాన్ని బేరీజు వేసిండు అంటే రైతుకు ఎంతో కొంత ఒక ఊరట ఉంటుంది, మానసిక ధైర్యం వస్తుంది. నేను అధికారి వచ్చిపోయిండు, నా పంట రాసుకొని పోయిండు, నాకు ఎంతో కొంత ప్రభుత్వం సాయం చేస్తుంది అనేది ఆలోచన ఉంటుంది. అదే ఇవి అక్షర సత్యం, ఇందులో ఏమాత్రం కూడా మార్పు లేదు, ఇందులో ఏది తప్పుగా